ఏం పేరైనా ఇప్పుడు మొత్తము భూమండలం మొత్తము ఇందాకైతే మీరు చెప్తున్నారు ఇది దుర్మార్గం విస్తరించింది, మొత్తం పాతుకుపోయింది ఎక్కడ పట్టిన అన్ని గ్రామాల్లో అన్ని చోట్లలో. మరి దాన్ని ఒకరిద్దరు దాన్ని నివారించడం ఒకరిద్దరితో అవుతుందా, సాధ్యం అవ్వదంట? ఇది సాధ్యము కాదని చెప్పేసి నిరుత్సాహపడితే ఇంతే ముందుకు రోజు రోజుకు నానాటికి ఉరువైపోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తుదముట్టించి దీన్ని ఖండించి ముందుకు సరైనటువంటి ధర్మస్థాపన మంచి జరగాలనేటువంటి ఒక నియమమైనటువంటి సరైనటువంటి హక్కులతో పద్ధతిగా నిలబెట్టాలని చెప్పేసి మేము ఇంతవరకు చాలా ఆలోచించి ఈ నిర్ణయానికి వస్తున్నాం. మరి మీరు కూడా మాకు సహకరించి ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా అప్పుడు రాముని రాజ్యం, రాముల వారు పరిపాలించారు కదా మొత్తం భూప్రపంచాన్ని. మరి ఆయన యొక్క వ్యవస్థను పుక్కుటి వాళ్ళతో సహా మొత్తం అంతమొందించడం జరిగింది. ఏదైతే రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ అంటారని అంబేద్కర్ ఈ అంబేద్కర్ ఏమిటంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం వెళ్తే ఆ దేశం ముసుగు కప్పుకొని వాళ్ళలో నామమాత్రం కూడా కనిపిస్తుందంటే అంతకు ముందు ఉన్నటువంటి రామరాజ్యంలో ఉన్నటువంటి ఆ పద్ధతులు, ఆ యొక్క విలువలు, ఆ కార్యాలు అసలు చూడడానికి కూడా ఒక ఇలాంటి నామమాత్రం కూడా లేదని మాకు ఆటోమేటిక్గా అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని ఇంత పట్టుదలగా మేము అర్థించి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు అంబేద్కర్ గురించి చెప్పుకుంటే అంటారని అంబేద్కర్ ఎందుకు అన్నారంటే ఏ దేశం వెళ్తే ఇప్పుడు చైనా వెళ్తే చైనా ముసుగు కప్పుకొని అంటే ఈ కమ్యూనిస్ట్ వాదం అనమాట. అక్కడ కూడా ఈ అంబేద్కర్ హవానే అంటే అక్కడవి ఆ ముసుగు కప్పుకొని ఇక్కడ ఈ దేశం వస్తే ఈ దేశం ముసుగు, ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియా దేశం ఆ జనాలకు సంబంధించిన తోలు కప్పుకొని వాళ్ళలో కలిసిపోయి అక్కడ మొత్తం దేశానంతా ప్రపంచ దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేయడమే, తమ భూప్రపంచాన్ని అంతా సర్వనాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నది మనకు ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ రామరాజ్యాన్ని పుక్కుటి వేళ్లతో సహా అంతమొందించడం కోసం రాముల వారి యొక్క శిరస్సు ఉంటుంది కదా, అంటే తల అంటే ఏంటంటే జ్ఞానం, ఆ జ్ఞానానికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని ఇది మక్కాలో నిర్బంధించడం జరిగింది. అంటే మక్కలో నిర్బంధించి అంటే ఏకకాలంలో అంటే శివమయాన్ని నిర్బంధించడం, అంటే రాక్షసమయాన్ని బయటికి వదలడం. అంటే అది ఇక్కడ జరిగిన యథార్థ ఘటన. దాంట్లో భాగంగానే మొత్తం శివ అంటే ఏంటంటే శివం అంటే సి అంటే శిరస్సు, వా అంటే వస్త్రము, ము అంటే ముద్ర. అర్థమైందా? అటువంటి రఘుకులానికి సంబంధించిన ఆ వ్యవస్థను ఏకకాలను నిర్బంధించి అంటే దేవతల ఆత్మలన్నీ ఆయనలో విలీనమై ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన ఒక శిరస్సుని అంటే ఆత్మ లింగాన్ని నిర్బంధించడంతో మొత్తం భూమి మీద ఉండే ఆ దైవకరానికి సంబంధించిన దేవీ దేవతల ఆత్మలన్నీ నిర్వీర్యమైపోయి ఉంటాయి అనమాట. ఆ విధంగా అవి పనిచేయకుండా పోవడంతో ఇప్పుడు మొత్తం రాక్షసులంతా భూమి అదృశ్యమైపోవడంతో ఇప్పుడు భూమి మండలం అంతా దుష్ట శక్తులు ఆవరించి ఉన్నాయన్నమాట. ఆవరించి భూమండలం అంతా మనుషులను భయపెట్టి తమ కంట్రోల్లో పెట్టుకొని ఈ పోలీసు వ్యవస్థ ద్వారా కావచ్చు, ఆర్మీ దళాల ద్వారా కావచ్చు, గనుల అణ్వాయుధాలతో బెదిరిస్తూ భూమిని అంతా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ విధంగా కాంగడి దిబ్బగా చెట్లన్నింటిని నరికించేసి అడవులన్నింటిని దహనకాండ జరిపి మట్టిని మశనం చేస్తూ ఈ విధంగా అపవిత్రమైన కార్యాలన్నీ భూమి మండలం మీద చొరజొప్పుతూ ఉన్నారు. అందుకని దీంట్లో భాగమే ఈ హోంశాఖ అనేది, ఇది టెర్రరిస్టుల హోంశాఖ. ఇది రక్షణ అని మనం గుర్తించవద్దు, ఇది భక్షకులని ఈ సందర్భంగా మీరు తెలుసుకోగలరు. అందుకని ఇప్పటికైనా ఈ రాజ్యాంగానికి దూరంగా చిన్నగా దూరంగా ఉండి మన దైవకారానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో వ్యవస్థలు వాటికి దగ్గరగా ఉండే విధంగా మానసికంగా అందరూ తయారు కావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ముందడుగు వేస్తూ నడవాలని కోరుతున్నాను.